అప్పుడు చెప్పాం శ్రీలంకతో పోటీ పడుతున్నారని చెప్పాం. ఇప్పుడు చూస్తే నీతి ఆయోగ్ పంజాబ్ కంటే పైన ఉన్నాం, బీహార్ కంటే కింద ఉన్నాం. నేను చెప్పింది వాస్తవాన్ని ఎస్టాబ్లిష్ అయింది. నవ్ వీ హ్యావ్ టు రివైవ్. నేను అని చెప్పి మొత్తం వదిలేసామనుకోండి, పబ్లిక్ కూడా హెల్ప్లెస్ అవుతారు కదా. ఐ కెనాట్ లీవ్ అట్ దట్ స్టేజ్. ఐ హ్యావ్ టు ఫైట్. ఏ విధంగా చేయాలి? అందుకనే మీరు చూస్తే ఇప్పుడు వచ్చిన తర్వాత 3-4 ప్రోగ్రాంలు వెల్ఫేర్ చేశాం. సూపర్ 6 లో మిగిలినట్టు కూడా చేయాలి. దానికి కూడా డేట్స్ ఇచ్చాం. అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం. అవి కూడా చేస్తాం. ఏ విధంగా తీసుకెళ్లాలో తీసుకెళ్లి మళ్ళా దీన్ని గట్టెక్కించి రాష్ట్రాన్ని గాడిలో పెడతాం. విల్ డూ ఇట్. అందుకే మమ్మల్ని నమ్మారు. 93% స్ట్రైక్ రేట్ ఇచ్చారంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక ట్రస్ట్. ఆ ట్రస్ట్ ని బ్రీచ్ చేస్తే కరెక్ట్ కాదు. వాళ్ళ మారిగా బాధ్యత రాహిత్యంగా పనిచేయలేం, అట్లని చెప్పి ఇచ్చలవిడిగా చేయలేం. నేను అందుకనే ప్రజల్ని కాన్ఫిడెన్స్ తీసుకుంటున్నాను. ఐ వాంట్ టు ప్లేస్ ఎవ్రీథింగ్ బిఫోర్ పబ్లిక్. టైం టు టైం ఇస్తాను. నేను అన్ని చేస్తాను. చేసిన తర్వాత ఏది కూడా సంపద సృష్టించినా, ఆదాయాన్ని పెంచినా, ఆదాయం ఎవరికి చెందుతుంది? ఇట్ ఇస్ ఎ పబ్లిక్. వాట్ ఆల్ ఐ క్రియేట్ వెల్త్, ఇట్ ఇస్ ఎ పబ్లిక్ ప్రాపర్టీ. అందుకనే ఇవన్నీ చేసి వాళ్ళకు కూడా గవర్నమెంట్ లో డబ్బులు సంపద సృష్టించడమే కాదు, రైట్ టైంలో వాళ్ళకు కూడా వెసులుబాటు రావాలి. లేదు నేను సంపద సృష్టిస్తున్నాను తర్వాత ఇస్తాను, మీరు మాత్రం సఫర్ కండి అంటే సఫర్ అవడానికి సిద్ధంగా లేరు. ఒక మిస్ గవర్నెన్స్, ఒక కరప్ట్ గవర్నెన్స్ చేసినప్పుడు దాన్ని కరెక్ట్ చేసి మళ్లీ నేను ఏ విధంగా ట్రాక్ లో పెట్టాను, ట్రాక్ లో పెట్టడమే కాకుండా వాళ్ళ ఇబ్బందులు కూడా అధిగమించే విధంగా ఐ హ్యావ్ టు ప్లాన్ ఇట్. నేను మొత్తం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గా పెడతా, అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి, నేనేం మీకు ఇవ్వనంటే దట్ ఈస్ నాట్ ఫెయిర్. దట్ నో బడీ విల్. వాళ్ళు కూడా సఫర్ అయ్యేదానికి కరెక్ట్ కాదు. మాకు ఓట్లేసింది సఫర్ కావడానికి కాదు, మాకు ఓట్లేసింది రివైవ్ చేస్తామన్న నమ్మకం కోసం. అదే మరి ఆదుకుంటామని, ఆదుకునే బాధ్యత మా పైన ఉంది. డెఫినెట్ గా ఎవ్రీ మినిట్ ఐఎమ్ థింకింగ్. అయితే అందుకే నేను చాలా సార్లు చెప్పాను, ఒక పబ్లిక్ పాలసీ, ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ప్రభుత్వం ఒక పబ్లిక్ పాలసీ ద్వారా ప్రజల జీవితాలను మారుస్తారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఫిగర్స్ చూశారు. ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ప్రాధాన్యత ఇచ్చాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది బికాస్ ఆఫ్ దట్ పాలసీస్. ఈ రోజు మేము తీసుకునే పాలసీస్ కూడా లాస్ట్ టైం 48,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఏది ఇరిగేషన్, ఇక్కడ మాత్రం నీరు చెట్లో పెట్టాం, నరేగాలో పెట్టాం. 68,000 70,000 కోట్లు ఖర్చు పెట్టాం. దానివల్ల గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయ్యింది. ఈ సంవత్సరం మీరు చూస్తే 65% యాజ్ ఆన్ టుడే రిజర్వాయర్ లో వాటర్ ఉండే పరిస్థితికి వచ్చింది. 35% మనం వాడే పరిస్థితికి వచ్చాం యాజ్ ఆన్ టుడే. అది పెద్ద సంపద. నెక్స్ట్ ఇయర్ కు జూన్ లోనే పంటకు నీళ్లు ఇస్తాం. రాయలసీమలో ఏది కూడా హార్టికల్చర్కి ఇబ్బందులు లేకుండా నీళ్లు ఇస్తాం. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఇవన్నీ ఈ విధంగా వెల్త్ క్రియేట్ చేయడానికి మనం ఖర్చు పెట్టే డబ్బులు కూడా ఉపయోగపడాలి. రెండు బ్యాలెన్స్ కావాలి. పబ్లిక్ పాలసీ వల్ల ఈ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మీరు చూస్తున్నారు, ఎవరైనా సరే ఒక మంచి పబ్లిక్ పాలసీ తీసుకొని ఆ పబ్లిక్ పాలసీ ద్వారా సమర్థవంతంగా అమలు చేయాలి. మళ్ళీ నేను బాగానే డబ్బులు ఖర్చు పెట్టాం, దోచేసాం, రిజల్ట్స్ రాలేదు, అవుట్కమ్ లేదంటే మళ్ళీ కుదరదు. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. దట్ ఈస్ వేర్ జీవితాలను కొన్ని గవర్నమెంట్స్ మనం ఉన్నాయి. ఈరోజు చైనా ఉంది, 78లో వాళ్ళు ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. చైనాతో సమానంగా వెళ్ళిపోయారు. మీరు ఒక ఇది పెట్టుకోవాలి, 78లో చైనా ఎకనామిక్ రిఫార్మ్స్ ఇచ్చారు. అరౌండ్ 80s ఆ ప్రాంతంలో అనుకుంటాను. రెండు రష్యా పొలిటికల్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. దట్ ఈస్ ఆల్సో ఏ పబ్లిక్ పాలసీ, దిస్ ఈస్ ఆల్సో ఏ పబ్లిక్ పాలసీ. చైనా సూపర్ పవర్ అయింది, రష్యా ఎక్కడికో వెళ్ళిపోయింది. వై? అప్పట్లో రష్యా ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ చైనా, ఈక్వల్ టు యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్. రష్యా వర్సెస్ టు అమెరికా. ఇప్పుడు రష్యా వర్సెస్ టు చైనా. ఏంటి ఆ డిఫరెన్స్? ఒక పబ్లిక్ పాలసీ. ఆ పబ్లిక్ పాలసీ ఏంటి? వీళ్ళది ఎకనామిక్ రిఫార్మ్స్, వాళ్ళది పొలిటికల్ రిఫార్మ్స్.